క్యాన్సర్ అనేది జన్యుపరంగానే వస్తుంది అంటే వంశపారపర్యంగా క్యాన్సర్ అనేది వస్తుందంటారా? ఎస్. సో ఈ క్యాన్సర్ అనే దానికి రకరకాల కారణాలు ఉంటాయండి. గ్రాస్గా ఈ కారణాలు మనం గనక చర్చించుకుంటే, ఒకటి అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో మనం ఏం చేస్తామంటే, అసలు మనకి క్యాన్సర్ ఉంది అని ఎలా తెలుసుకోవచ్చు అండి? అంటే లక్షణాలు ఏమొస్తాయి? క్యాన్సర్ అనేది ప్రతి బాడీ పార్ట్ కి రావచ్చండి, ఫ్రమ్ టాప్ టు బాటమ్. కొంతమందికి ముక్కు నుంచి కూడా రక్తం కారుతూ ఉంటుంది, సో అలా కూడా క్యాన్సర్ అంటారా? ఎస్. క్యాన్సర్ సిమ్టమ్స్ అనేవి నార్మల్ సిమ్టమ్స్ తో మిమిక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కొన్ని కామన్ సిమ్టమ్స్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుందండి. బాడీలో ఏమన్నా న్యూ గ్రోత్, అన్ఈవెన్ గ్రోత్ వచ్చినా కానీ, అంటే మెడలో వెయిట్ లాస్ అయినా కూడా క్యాన్సర్ వచ్చిందని అనుకోవచ్చు. అంటే చాలా మంది బరువు తగ్గడానికి రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఏ కారణం లేకుండా బరువు తగ్గారనుకోండి, ఇప్పుడు ఏసీ వల్ల, అది కూడా సమ్మర్ సీజన్ లో ఎక్కువ ఏసీ వాడకం ఉంటుంది, సో దాని వల్ల కూడా మనకి స్కిన్ డిసీజెస్ వస్తాయి, స్కిన్ కి క్యాన్సర్ వస్తుంది అంటున్నారు, నిజమేనా? సో ఏసీల వల్ల మనకు క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్ వస్తుంది అనేది తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160266916, 8712619507. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. ఈ రోజు మనతో పాటు అయితే ఉన్నారు ఫేమస్ ఆంకాలజిస్ట్, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ డాక్టర్ అయితే ఉన్నారు, డాక్టర్ సంతోష్ కుమార్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఓకే సార్, మీరు ఒక ఆంకాలజిస్ట్ డాక్టర్. సో ఎన్ని ఇయర్స్ నుంచి మీరు వర్క్ చేస్తున్నారు సార్ ఆంకాలజిస్ట్గా? పాస్ట్ 8 yearsగా ఐ మీన్ ఫీల్డ్ ఆఫ్ ఆంకాలజీ అండి. నన్ను మెడికల్ ఆంకాలజిస్ట్ అంటారు. చాలా మంది వాడుక భాషలో కీమో ఇచ్చే డాక్టర్ అంటారు. సో ఈ మధ్య ఏంటంటే కీమోథెరపీ నుంచి రకరకాల మోడిఫికేషన్స్ చేశాము, బట్ నార్మల్ ప్రజలకి నేను కీమో ఇచ్చే డాక్టర్. నేను సర్జరీస్ చేయను. నా మెయిన్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ గివింగ్ ఇంజెక్షన్స్ అండ్ టాబ్లెట్స్ అండ్ సమ్ అడ్వాన్స్ థెరపీస్ క్యాన్సర్ని కంట్రోల్ చేసే విధంగా. కొంతమంది కీమో అనగానే భయపడతా ఉంటారు. నేను అట్లా ఏమి లేను, ఐఎమ్ ఏ నార్మల్ పర్సన్. ఓకే సార్, మీరు కీమో అంటున్నారు, ఆంకాలజిస్ట్ కాబట్టి సో కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగేస్తాం. చాలా మందికి ఉన్న డౌట్సే అడగమని మాకు కమెంట్ రూపంలో తెలియజేశారు, సో అడిగేస్తున్నా. సార్, ఇప్పుడు చాలా మందికి క్యాన్సర్ అనేది ఒకప్పుడు 1-2 పర్సన్స్కి వస్తే అమ్మో క్యాన్సర్ వచ్చేసిందని భయపడేవాళ్ళు. ఇప్పుడు క్యాన్సర్ అంటే ఆహా క్యాన్సర్ అని కామన్ అయిపోయింది. ఇంకా క్యాన్సర్ అనేది జన్యుపరంగానే వస్తుంది అంటే వంశపారపర్యంగా క్యాన్సర్ అనేది వస్తుందంటారా? సో ఈ క్యాన్సర్ అనే దానికి రకరకాల కారణాలు ఉంటాయండి. గ్రాస్గా ఈ కారణాలు మనం గనక చర్చించుకుంటే, ఒకటి కొన్ని జన్యు కారణాల వలన రావచ్చు. అట్లాగే పొల్యూషన్, మనం తీసుకునే ఆహారం, పీల్చే గాలి, ఇట్లాంటి రకరకాల కారణాల రీత్యా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అన్నిట్లో ఒక భాగం ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయొచ్చు, కొంత భాగంలో తక్కువ కాంట్రిబ్యూట్ చేయొచ్చు, కానీ ఇట్స్ ఆల్వేస్ ఏ కాంబినేషన్. ఈ ఫ్యాక్టర్ ఉందంటే 100% క్యాన్సర్ వస్తుందని లేదు. సో అన్ని ఫ్యాక్టర్స్ కలిసి క్యాన్సర్కి కారణం అవ్వచ్చు. కొన్ని ఫుడ్ హ్యాబిట్స్, తీసుకునే వాటర్, అట్లాగే పొల్యూషన్, అట్లాగే వాళ్ళలో ఉన్న జెనెటిక్ హ్యాబిట్స్, ఇవన్నీ సమిళీకృతమై క్యాన్సర్గా ఆవిర్భవించే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, అన్ని క్యాన్సర్స్లో చూస్తే జెనెటికరీ రిలేటెడ్ 10-15% మాత్రమే ఉంటుంది. సో కన్ఫ్యూజన్ ఎక్కడ ఉంటుందంటే, సపోజ్ ఒక ఫ్యామిలీ ఉన్నారనుకోండి, బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు గ్రో అయిన ఎన్విరాన్మెంట్ ఫ్రమ్ బర్త్ ఫర్ అంటిల్ మ్యారేజ్ కామన్గా ఉంటుంది. వాళ్ళు తీసుకునే ఆహారం కానీ, వాళ్ళు ఆడుకునే పరిస్థితుల్లో కానీ, అట్లాగే వాళ్ళు ట్రావెల్ చేసే విధానం కానీ, వాళ్ళు నివసించే ఇల్లు కానీ అన్ని కామన్గా ఉంటుంది. సపోజ్ వాళ్ళలో క్యాన్సర్ వచ్చిందంటే మనం 100% ఖచ్చితంగా ఆ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చిందా ఆర్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చిందా అనేది ఖచ్చితంగా చెప్పడానికి అన్ని సందర్భాల్లో కుదరదు. కానీ మనం ఏం చేస్తామంటే, మన దగ్గర కొన్ని జెనెటిక్ టెస్ట్ ఉన్నాయండి. అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో మనం ఏం చేస్తామంటే, ఒక రక్త పరీక్ష తీసి క్యాన్సర్ కి కారణమైన జీన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది మనం పరీక్షిస్తాం అనమాట. ఆ జీన్స్ యాజ్ ఆఫ్ నౌ ఆర్ ఇన్కంప్లీట్ అనమాట. అంటే అన్ని కారణాలు మనం తెలుసుకోలేకపోయినా కానీ కొన్ని పర్టికులర్ జీన్స్ మాత్రం మనము తెలుసుకునే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రొమ్ము క్యాన్సర్లో BRCA1, BRCA2 జీన్ కానీ, కోలన్ క్యాన్సర్లో APC జీన్ కానీ, అట్లాగే గర్భసంచి క్యాన్సర్లో
హెచ్ఎన్పిసిసి జీన్ కానీ ఇట్లాంటి కొన్ని క్యాన్సర్స్లో మనకు కొన్ని జీన్స్ ఖచ్చితంగా కాజ్ చేస్తాయనే ఇన్ఫర్మేషన్ ఉంది. సో క్యాన్సర్ లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. ఎస్ ఎస్. ఓకే. సో క్యాన్సర్ అనేది ప్రతి బాడీ పార్ట్కి రావచ్చండి, ఫ్రమ్ టాప్ టు బాటమ్. స్కిన్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్. సో ఏ బాడీ పార్ట్ క్యాన్సర్ నుంచి రెసిస్టెంట్ కాదు. సో క్యాన్సర్ అన్ని బాడీ పార్ట్స్, అన్ని అవయవాలకు వచ్చే అవకాశం ఉంటుంది. అసలు మనకి క్యాన్సర్ ఉంది అని ఎలా తెలుసుకోవచ్చు అండి? అంటే లక్షణాలు ఏమొస్తాయి? ఎస్. సో క్యాన్సర్ ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఏ బాడీ పార్ట్ నుంచి అయినా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఒక స్పెసిఫిక్ సిమ్టమ్ క్యాన్సర్కి అని మనం ఖచ్చితంగా చెప్పడానికి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా క్యాన్సర్ లక్షణాలు నార్మల్ సిమ్టమ్స్ వల్లే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకుందాం మౌత్ క్యాన్సర్లో. మౌత్ క్యాన్సర్లో సపోజ్ క్యాన్సర్ ఆర్బిట్రల్ ఇస్తే చాలా మందికి మనకు అల్సర్స్ వస్తాయి. సో 2 నుంచి 3 వారాలు దాటిన తర్వాత కూడా అల్సర్ హీల్ అవ్వకపోతే అది క్యాన్సర్ గా మారే అవకాశం ఉంటుంది అనమాట. అదొకటి. అట్లాగే లంగ్ క్యాన్సర్ లో కొంతమందికి దగ్గు కానీ తెమెడలో బ్లడ్ పడడం కానీ ఇది వచ్చింది అనుకోండి, క్యాన్సర్ లక్షణం కావచ్చు. కానీ 2 నుంచి 3 వారాలు దాటిన తర్వాత కూడా ఏం రెస్పాన్స్ అవ్వకపోతే క్యాన్సర్ ఉందో లేదో అనేది మనం టెస్ట్ చేయాల్సి వస్తుంది. కొంతమందికి ముక్కు నుంచి కూడా రక్తం కారుతూ ఉంటుంది. సో అలా కూడా క్యాన్సర్ అంటారా? ఎస్ ఎస్. సో నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే క్యాన్సర్ సిమ్టమ్స్ అనేవి నార్మల్ సిమ్టమ్స్తో మిమిక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కొన్ని కామన్ సిమ్టమ్స్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుందండి అన్ని. సో వీటిలో మనం కొద్దిగా ప్రత్యేక దృష్టి సారించాలన్నమాట. ఇవి వస్తే ఒక స్టెప్ మనం ప్రొయాక్టివ్గా ముందుకెళ్ళి డాక్టర్ గారికి వెళ్ళి మనము పరీక్షలు చేయించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బాడీలో ఏమన్నా న్యూ గ్రోత్, అన్ఈవెన్ గ్రోత్ వచ్చినా కానీ, అంటే మెడలో కానీ రొమ్ములో కానీ చంక భాగంలో కానీ ఏ ప్రాంతంలో న్యూ స్వెల్లింగ్స్ వస్తే ఇది క్యాన్సర్ కి కారణం ఉండొచ్చు. చాలా మందిలో చిన్న స్వెల్లింగ్స్ చాలా సంవత్సరాలుగా ఉంటాయి. వాటిని లైపోమాస్, కొవ్వు గ్రంథులు అన్నట్టు అంటాం. వాటి వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. రెండోది ఏంటంటే ఏం ఎక్స్ప్లెనేషన్ లేకుంటే బరువు తగ్గిపోతుంటే 2-3 మంత్స్ బాగానే ఉన్నారు, 2-3 మంత్స్ నుంచి చాలా సన్నగా అయిపోతున్నారు. అట్లాగని డైట్ ఏం చేయట్లేదు, అట్లాగే హెవీ ఎక్సర్సైజ్ చేయట్లేదు. అంటే ఏ కారణం లేకుండా బరువు తగ్గిపోతే దీన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అంటాం. ఇది అండర్లైన్ క్యాన్సర్ ఒక సిమ్టమ్ అయి ఉండొచ్చు. వెయిట్ లాస్ అయినా కూడా క్యాన్సర్ వచ్చిందని అనుకోవచ్చు. అంటే చాలా మంది బరువు తగ్గడానికి రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కొంతమంది డైటింగ్ చేసినా గానీ, కొంతమంది ఎక్సర్సైజ్ చేసినా గానీ, కొంతమంది ఇతరత్ర ఇంజెక్షన్స్ తీసుకున్నా గానీ, కొంతమంది ఏ కారణం లేకుండా బరువు తగ్గారనుకోండి, సో దాన్ని మనం ఖచ్చితంగా ఒక డేంజర్ సైన్ గా పరిగణించి లోపల ఏం జరుగుతుందనేది మనము క్షుణ్ణంగా పరీక్షించాల్సిన అవసరం ఉంది. అట్లాగే రొమ్ము క్యాన్సర్లో మనకు లక్షణాలు కనుక చూసినట్లయితే రొమ్ములో కొత్తగా గడ్డలు ఏమైనా వచ్చినా కానీ చాలా మంది అంటారు, సార్ నొప్పి ఉంటే గడ్డలు ప్రాబ్లమా, నొప్పి లేని గడ్డలు ప్రాబ్లమా అంటే 90% ఆఫ్ క్యాన్సర్వి నొప్పి లేకుండా స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో పెయిన్లెస్ బ్రెస్ట్ లంప్స్ ఆర్ మోర్ ప్రాబ్లమాటిక్ అన్నమాట. సో ఇట్లాంటి లక్షణాలు అంటే కామన్ లక్షణాలు ఏంటంటే అలసిపోవడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ క్యాన్సర్ ఉంటుందండి. బ్లడ్ లో మనకి నార్మల్ గా 3 రకాల కణాలు ఉంటాయి. తెల్ల రక్త కణాలని, ఎర్ర రక్త కణాలని, ప్లేట్లెట్స్ అని ఉంటాయి. బ్లడ్ క్యాన్సర్ లో ఇవి 3 తగ్గిపోతాయి. సో తెల్ల రక్త కణాలు తగ్గిపోవడం వల్ల మాటికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ప్లేట్లెట్స్ తగ్గిపోతే మీరు ఇందాక అన్నట్టు నోస్ నుంచి బ్లీడింగ్ కానీ, ఎక్కడైనా శాంపుల్ తీస్తే అక్కడ నుంచి బ్లీడింగ్ అవ్వడం కానీ, ఇంకేమైనా లక్షణాలు కానీ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే మన ఎర్ర రక్త కణాలు తగ్గిపోతే హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతుంది. అప్పుడు నీరసించిపోవడం, అంటే హిమోగ్లోబిన్ 5-6% కి వచ్చేస్తుంది. అప్పుడు ఇలాంటి ప్రమాదం ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు కొందరికి హిమోగ్లోబిన్ 15 తో స్టార్ట్ అయ్యి వాళ్ళకి హిమోగ్లోబిన్ 12 వచ్చినా గానీ అది వరీసమ్ ప్రాబ్లం. కొంతమందికి బేస్ లైన్ హిమోగ్లోబిన్ 10 ఉంటుంది, వాళ్ళలో 5 వస్తే ప్రాబ్లం. అంటే హిమోగ్లోబిన్ శాతం తగ్గుతుంటే దట్ ఈస్ మచ్ మోర్ ప్రాబ్లమాటిక్ అన్నమాట. ఇప్పుడు ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్ ఎంత ఉంటే బెటర్ అంటారు? సో ఒక రేంజ్ ఉంటుందండి. అంటే సపోజ్ మనము డబ్ల్యూబీసీ తెల్ల కణాలు చూసుకుంటే 4,000 నుంచి 12,000 లోపు ఉందంటే నార్మల్ గా పరిగణిస్తాం. అట్లాగే ప్లేట్లెట్స్ 1,50,000 పైన ఉంటే నార్మల్ గా పరిగణిస్తాం. అట్లా హిమోగ్లోబిన్ 12 నుంచి 15 మధ్యలో ఉంటే నార్మల్ గా పరిగణిస్తాం అన్నమాట. ఓకే సార్, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు క్యాన్సర్ అంటున్నాం కాబట్టి ఈ టాపిక్, సో ఇప్పుడు ఇండ్లలో చాలా మందికి ఏసీలు ఎక్కువ ఉన్నాయి. ఒకప్పుడు ఏసీలు లేవు, అప్పుడు బాగుండేవి అంటున్నారు. ఇప్పుడు ఏసీ వల్ల, అది కూడా సమ్మర్ సీజన్లో ఎక్కువ ఏసీ వాడకం ఉంటుంది. సో దాని వల్ల కూడా మనకి స్కిన్ డిసీజెస్ వస్తాయి, స్కిన్ కి క్యాన్సర్ వస్తుంది అంటున్నారు, నిజమేనా? ఎస్. సో ఏసీల వల్ల మనకు క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్ వస్తుంది అనేది నిరూపితమైన ఫ్యాక్ట్ కాదండి. సో ఒక కారణం ఉండొచ్చు అని చాలా పరిశోధనలు చేస్తున్నారు. బట్ యాజ్ ఆఫ్ నౌ ప్రూవెన్ థింగ్ ఏం లేదు. స్కిన్ క్యాన్సర్ కి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సన్ ఎక్స్పోజర్ అండి. సో సన్ ఎక్స్పోజర్ మాటికి చేస్తుంటే
స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. మ్మ్హ్మ్. అంటే ఇప్పుడు ఏసీలో కాసేపు కూల్గా ఉంటాం, మళ్ళీ బయటికి రాగానే వేడిగా అయిపోతుంది బాడీ. సో Yes. అప్పుడు కూడా కొన్ని ఇచ్చింగ్ లాగా వచ్చి అలా Yes. క్యాన్సర్ వచ్చేస్తుంది So, అంటున్నారు. పర్సిస్టెంట్ సన్ ఎక్స్పోజర్ అంటే సపోజ్ డైలీ 5 నిమిషాలు 10 నిమిషాలు సన్ ఎక్స్పోజర్ ఉంటే అది రిస్క్ కాదు. మ్మ్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, వెస్టర్న్ కంట్రీస్లో మ్మ్. వాళ్ళు వైట్గా ఫేర్గా ఉంటారు. అవును. ట్యానింగ్ చేసుకోవడానికి వాళ్ళు బీచెస్కి వెళ్తారు. ఆ. సో గంటల తరబడి వాళ్ళు సన్ కిందనే ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. మ్మ్. దట్ అంత లాంగ్ ఎక్స్పోజర్ అంటే 2-3 గంటల కంటే ఎక్కువ సన్ కింద మనము మిట్ట మధ్యాహ్నం సన్ కింద కూర్చుంటే మ్మ్. అది క్యాన్సర్కి కారణం ఉండొచ్చు. ఓకే. కానీ 5 to 10 minutes ఎక్స్పోజర్లో ఎటువంటి క్యాన్సర్ రిస్క్ ఏమి లేదు. మ్మ్. పైగా అది హెల్ప్ఫుల్ బాడీకి. మ్మ్. విటమిన్ డి ప్రొడక్షన్ అనేది మనకు సన్లైట్ నుంచి వస్తుంది అనమాట. ఓకే. సో 5 to 10 minutes ఇప్పుడు బయట ట్రావెల్ వెళ్ళినా కానీ అది ఏమి రిస్క్ ఫ్యాక్టర్ కాదు. సార్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మీరు బయట ట్రావెల్ అంటున్నారు కాబట్టి ఇప్పుడు కొంతమంది ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తుంటారు, కూలీ వాళ్ళు ఉంటారు. Yes, సో yes. ఇంకొంతమంది ఎక్కువసేపు మార్కెటింగ్ చేసే అవును, వాళ్ళు ఎండలో అవును, తిరుగుతూ అవును, ఉంటారు. అవును. సో ఎక్కువసేపు మార్నింగ్ టు ఈవినింగ్ ఎండలోనే ఉంటారు పాపం Yes, వాళ్ళు. yes. సో అలాంటి వాళ్ళు నల్లగా అయిపోతారు. సో దాని వల్ల కూడా క్యాన్సర్ అంటే ఎండలో Yes, ఉండడం వల్ల yes, వస్తుందంటారు, yes. నిజమేనా? సో చాలా టైం ఎండలో పని చేస్తుంటే అది ఖచ్చితంగా క్యాన్సర్కి కారణం. కానీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ మనకి మార్కెటింగ్ జాబ్స్ చేసే వాళ్ళలో కానీ అట్లాగే ఈ ఓలా ఊబర్ బైక్ Hmm. రైడ్స్ కానీ ఆర్ డెలివరీ బాయ్స్లో కానీ అవును. కాన్స్టెంట్ ఎక్స్పోజర్ టు పొల్యూషన్ ఉంటుందండి. ఓకే. అట్లాగే కన్స్ట్రక్షన్ సైట్ వెళ్తే రకరకాల కెమికల్స్ కానీ ఆ అవును. పొగ కానీ అట్లాగే ఆ డస్ట్ కానీ సిమెంట్ ఇవన్నీ yes. యూస్ ఇవన్నీ లంగ్ క్యాన్సర్కి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. అంటే చేస్తారు. సన్లైట్ నేరుగా కాజ్ చేయకపోయినా కానీ వాళ్ళు ట్రావెల్ చేసే ఎన్విరాన్మెంట్లో రిలీజ్ అయ్యే ఈ పొగ కానీ అట్లాగే రకరకాల కెమికల్స్ వల్ల మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సరే ఇప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు చూసుకుంటే ఫుడ్ టైంకి తినరు. ఇప్పుడు ఇడ్లీ ఇలాంటివి 7-8 o'clockకి తినాల్సిన Yes, వాళ్ళు ఫస్ట్ yes. టీ తాగేస్తారు. టీ Yes. తాగి ఏదైనా వర్క్ చేసుకోవాలనుకుంటారు. Yes, సో తర్వాత ఫుడ్ అన్నది ఇంకా ఆఫ్టర్నూన్ కాకపోతే లేదంటే ఈవినింగ్ 4 అలా yes, తింటుంటారు. yes, సో అలా కూడా ఫుడ్ వల్ల అంటే తేనెటి పానీయాల వల్ల కూడా మనకి క్యాన్సర్ వస్తుంది yes. సార్? కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా రెట్లు పెరిగిపోతుంది అనమాట. ఈ ఫుడ్ అనేది ఏదైతే తీసుకుంటామో ఇదే ఫుడ్ క్యాన్సర్ కణాలు కూడా తీసుకొని స్ట్రాంగ్గా అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ మధ్యలో చాలా ఫ్యాషన్ ఉంది బార్బిక్యూ ఫుడ్ కానీ అంటే బాగా కాల్చిన ఆహారాన్ని తీసుకోవడం కానీ కొద్దిగా మసి ఉన్న ఆహారాన్ని తీసుకోవడం కానీ దీంట్లో చాలా రకాల హానికరమైన కెమికల్స్ ఉంటాయి. పాలిసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అని, హెట్రోసైక్లిక్ అమీన్స్ హెచ్సిఏస్ అని ఉంటాయి. ఇవి మన కడుపు క్యాన్సర్ కానీ పెద్ద పేగు క్యాన్సర్ కానీ కారణమయ్యే అవకాశం ఉంటుంది. చాలా మంది రీహీటెడ్ ఆయిల్లో తీస్తారండి. మన ఇంట్లలో ఏంటంటే సాయంకాలం స్నాక్స్కి మనం పకోడీ కానీ వడ కానీ ఇట్లాంటివి చేసుకుంటాం. నిన్న నూనెనే మళ్ళీ మరిగించి మనము చేస్తాం పొదుపు చేయాలనే ఉద్దేశంతో. ఇట్లాంటి రీహీటెడ్ ఆయిల్స్లో అట్లాగే బయట రకరకాల రెస్టారెంట్స్లో కానీ అవుట్ సైడ్ ఉన్న ఫుడ్ స్టాల్స్లో కానీ అది ఆయిల్ని రీహీట్ చూస్తూ ఉంటారు. మీరు చూస్తే మన ముందే నల్లగా కనిపిస్తుంది, దాని పక్కనే మనం తీసుకొని తింటా ఉంటాం. దీంట్లో కూడా ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది పెరిగిపోయి హార్ట్ ప్రాబ్లమ్స్తో పాటు క్యాన్సర్ రిస్క్ కూడా పెరిగిపోతా ఉంది. ఇప్పుడు చాలా మంది వెయిట్ అవ్వడానికి కారణం కూడా ఇలా స్లో పాయిజన్ లాగా క్యాన్సర్ అంటారా? ఓవర్ వెయిట్ ఒబేసిటీ వల్ల దాదాపు 10 రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉందండి. సో ఒబేసిటీ ఊబకాయం అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యాన్సర్ కాజ్ చేసే రీహీటింగ్ ఫ్యాక్ట్. అట్లాగే మనం ఈ మధ్య ఇన్స్టెంట్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్కి అలవాటు పడ్డాం. ఎవరికి టైం ఉండట్లేదు ఈ మధ్య. పొద్దున్న లేవగానే వర్క్ వెళ్ళాలి కానీ అట్లాగే ట్రాఫిక్ భయంతో ఏ భయంతోనో మనం ఇన్స్టెంట్ ఫుడ్ తింటున్నాం. మార్కెట్ నుంచి తెచ్చుకొని 10 minutesలో మనం ఆర్డర్ చేసుకొని ఇమీడియట్గా చేస్తున్నాం. అట్లాగే ప్రాసెస్డ్ మీట్ అని ఉంటుంది, సాసేజెస్ కానీ అట్లాగే మనము చాలా రోజు అది మాంసం నిల్వ ఉండే ఉద్దేశంతో కొన్ని కెమికల్స్ వేసి చేస్తూ ఉంటారు అనమాట. ప్రాసెస్డ్ మీట్ అని ఉంటుంది, అది కూడా క్యాన్సర్ కారణం. దాంట్లో నైట్రేట్స్ అండ్ నైట్రైట్స్ అనే హానికరమైన కెమికల్స్ వల్ల స్టమక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అట్లాగే మన ఇంట్లలో మనం పచ్చళ్ళు వాడుతూ ఉంటాం. పచ్చళ్ళలో చాలా రోజు నిల్వ ఉండడానికి ఉప్పు ఎక్కువగా వేయడం, స్పైసెస్ ఎక్కువగా వేయడం చేస్తూ ఉంటాం. ఇట్లా చాలా రోజులు మనము నిల్వ ఉన్న ఆహారం తీసుకుంటే దానివల్ల క్యాన్సర్ రిస్క్ అనేది ఎన్నో శాతం పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో పచ్చళ్ళు కూడా తినకూడదు, 1 day 2 day అయితే ఓకే అంటారా? ఆల్వేస్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ కుక్ ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పచ్చళ్ళు సంవత్సరం తరబడి పెడదాం. అట్లాగే హార్ట్ పరంగా కూడా పచ్చళ్ళు మంచిది కాదు. నిల్వ ఉండడానికి ఎన్నో రెట్లు ఉప్పు ఎక్కువగా వేసుకొని తీస్తాం అనమాట. అట్లాగే స్పైసెస్ కూడా మన ఒంటికి అంత మంచిది కాదు. ఆ కాన్స్టెంట్ ఇరిటేషన్ వల్ల అల్సర్ రావడం, ఈ అల్సర్ ఏంటంటే కొన్ని సంవత్సరాల తరబడి ఉంటే అది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది.
ఓకే. సార్ ఇప్పుడు చాలా మంది మార్నింగ్ లేవగానే టీలు తాగే అలవాటు ఉంటుంది. Yes. గ్రీన్ టీ అని, గ్రీన్ టీలో కూడా చాలా రకాలొచ్చాయి. బ్లూ Yes. టీ అని, Yes. ఇప్పుడు బుల్లెట్ కాఫీ అని ఇన్నొస్తున్నాయి. సో, Yes. అవి టీలు కూడా తీసుకోవచ్చంటారా? టీ, కాఫీ అవాయిడ్ చేస్తే శ్రేయస్కరం అండి. ఎన్ని కలర్డ్ టీ గానీ, కాఫీ గానీ వచ్చినా గానీ, యాంటీ ఆక్సిడెంట్ అని ప్రొజెక్ట్ చేసినా గానీ, హ్మ్. మిల్క్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్ అండి. ఓన్లీ మిల్క్ తాగడే మిల్క్ బెటర్. ఈజ్ ద బెస్ట్ ఫుడ్ అండి. హుహు. సార్ ఇప్పుడు ఎగ్స్ తీసుకుంటే ఎగ్ వల్ల ప్రోటీన్ అంటుంటారు. ఇప్పుడు Yes. ఎగ్ వైట్ మంచిది, యెల్లో అసలు మంచిది Yes. కాదంటున్నారు. సో, దాని వల్ల కూడా కోడిగుడ్డు వల్ల కూడా క్యాన్సర్ అని ఈ మధ్య న్యూస్ పేపర్‌లో Yes. కూడా వచ్చింది సార్. ఖచ్చితంగా లేదండి. హ్మ్. ఎగ్ వైట్ గానీ, యెల్లో గానీ ఈ 2 తీసుకున్నా గానీ క్యాన్సర్ రిస్క్ ఏమీ లేదు. హ్మ్. సో, యెల్లో గూడా తీసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ ఏమీ లేదు. అంటే ఇప్పుడు కోడ్లకు చూస్తే ఇప్పుడు కొన్ని ఫ్లూ వచ్చేస్తుంది అంటున్నారు. సో, ఇంకా ఇంజెక్షన్స్ అవన్నీ ఇచ్చి సో, కొంచెం ఉన్న బరువుని ఇంకాస్త ఎక్కువ చేసి మళ్ళీ మార్కెట్‌లో అమ్మడము ఇలాంటివి చేస్తున్నారు. అది తినడం వల్లనే క్యాన్సర్స్ వస్తున్నాయి అంటున్నారు సార్ సో, అసలు. అట్లాంటి ఏదైతే మనకి రెడ్ మీట్ అని ఉంటుంది, వైట్ మీట్ అని ఉంటుందండి. ఓకే. మనకి చికెన్‌లో దాంట్లో ఉండేది వైట్ మీట్ అంటాము. హ్మ్. మటన్, బీఫ్‌లో ఉండేది రెడ్ మీట్ అంటాం. హ్మ్. రెడ్ మీట్ ఏంటంటే అది కొద్దిగా క్యాన్సర్ వచ్చే కారణాలు ఎక్కువ ఉంటాయన్నమాట. వైట్ మీట్‌లో పెద్ద రిస్క్ ఉండదు. కానీ Hmm. ప్రాబ్లమ్ ఏంటంటే బర్డ్ ఫ్లూ సీజన్‌లో గానీ, హ్మ్. అట్లాంటి సీజన్‌లో మనం కన్జ్యూమ్ చేస్తే అన్‌హెల్తీ ఫుడ్ వల్ల మనం ఇన్ఫెక్షన్స్‌కి గురయ్యే అవకాశం ఉంటుంది. కానీ హుహు. లాంగ్ టర్మ్‌లో క్యాన్సర్ రిస్క్ ఏముండదు. కానీ రెడ్ మీట్ వల్ల క్యాన్సర్ రిస్క్ ఎస్పెషల్లీ పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది మనకు ఉంటా ఉంటుంది. ఓకే. సార్ కూల్ డ్రింక్స్ వల్ల కూడా మనకి క్యాన్సర్ వస్తుంది అని అంటున్నారు. Yes, నిజమేనా? ఖచ్చితంగా వస్తుంది. కూల్ డ్రింక్ వల్ల? యెస్. కూల్ డ్రింక్ ఏదైతే మనకి శీతల పానీయాలుగా మనం ఫ్యాషన్‌గా మనం Hmm. చేస్తున్నామో అవన్నీ కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటామన్నమాట. హుహు. హై షుగరీ కంటెంట్‌తో పాటు అది కూడా చాలా కాలం నిల్వ ఉండడానికి రకరకాల కెమికల్స్ అది దాంట్లో ఏస్తుంటారనమాట. హుహు. ఈ హై షుగర్ కంటెంట్ ఉన్న కార్బోనేటెడ్ డ్రింక్స్ హ్మ్. చాలా కాలం వాడితే ఇది క్యాన్సర్‌కి కారణంగా నిరూపితమైంది. ఓకే. సో, డ్రింక్స్ కూడా తీసుకోకూడదు అంటారు. యెస్. సార్ ఇప్పుడు బయట చూసుకుంటే ఇప్పుడు టీనేజ్ పిల్లలు కావచ్చు, కొంచెం మేజర్ అయిన అంటే ఒక 25+ నుంచి చూసుకోవచ్చు. చాలామంది సిగరెట్స్ తాగుతూ ఉంటారు. Yes. సో, వాళ్ళు ఒక 10 ఇయర్స్, 12 ఇయర్స్ సిగరెట్స్ లేదంటే ఆల్కహాల్ తీసుకుంటారు కన్జ్యూమ్ చేయడము. ఆ తర్వాత మళ్ళీ మానేస్తారు. సో, అలాంటి వాళ్ళకి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? యెస్. సో, క్యాన్సర్ అనేది సపోజ్ మేజర్ కారణాలు చూస్తే అండి స్మోకింగ్, ఆల్కహాల్, ఊబకాయం. ఈ 3 కారణాలు గనక మనం స్టాప్ చేస్తే ఆల్మోస్ట్ 50% క్యాన్సర్ హాస్పిటల్స్ మూతపడతాయన్నమాట. హ్మ్. సో, చాలామంది అడుగుతారు. కొంతమంది రీసెంట్‌గా కొంతమంది నా దగ్గర వచ్చారు. సార్ నాకు క్యాన్సర్ ఆల్రెడీ వచ్చేసింది సార్. నేను స్మోక్ చేస్తా ఉంటాను. ఆల్రెడీ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తే ప్రాబ్లమ్ ఏంటి సార్? నష్టం ఎలాగో జరిగిపోయింది. నేను స్మోకింగ్ చేస్తే ఇంకా నేను బెటర్‌గా ఫీల్ అవుతాను. ఎందుకు స్టాప్ చేయమంటున్నారని ఇట్లా బాధించే వాళ్ళు కూడా ఉన్నారు. అవును సార్. వాళ్ళకి చెప్పేది ఏంటంటే క్యాన్సర్ వచ్చింది. కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు మీరు స్మోకింగ్ కంటిన్యూ చేస్తే ఆ ట్రీట్మెంట్ పని చేయదండి. క్యూర్ అవ్వాల్సిన క్యాన్సర్ కూడా క్యూర్ కాకుండా జబ్బు వేగంగా పెరిగిపోయి హ్మ్. అండ్ చాలా త్వరగా ప్రాణం పోయే అవకాశం ఉంటుందన్నమాట. ఇట్లాంటి మితండవాదులు వస్తారు అప్పుడప్పుడు. హ్మ్. సార్ క్యాన్సర్ వచ్చేసింది సార్, స్మోక్ చేస్తే ఏ ప్రాబ్లము అన్నట్టు అంటా ఉంటారు. స్మోకింగ్ అనేది హై రిస్క్ ఫ్యాక్టర్ అండి. మోస్ట్ హై రిస్క్ ఫ్యాక్టర్. ఎందుకంటే హ్మ్. స్మోకింగ్‌లో ఏదైతే పొగ మనం పీలుస్తామో హ్మ్. లంగ్స్, మౌత్, నోస్ రకరకాల అవయవాల ద్వారా లోపలెళ్ళి బ్లడ్‌లో మిక్స్ అవుతుంది. హ్మ్. బ్లడ్‌లో మిక్స్ అయ్యి బాడీలో రకరకాల పార్ట్స్‌కి స్ప్రెడ్ అవుతుంది. హ్మ్. దాదాపు 14 రకాల క్యాన్సర్‌కి స్మోకింగ్ కారణమవుతుంది. అట్లాగే స్మోక్‌లెస్ టొబాకో అంటాం. హ్మ్. అంటే కొందరు స్మోక్ చేస్తారు. కొందరు పాన్, గుట్కా, మసాలా, జర్దాలు తింటా ఉంటారు. అవును అది సార్. కూడా హై రిస్క్ ఆఫ్ క్యాన్సర్. వాళ్ళు ఏం చేస్తారంటే హ్మ్. కొంచెం జర్దా గానీ, పాన్ గానీ సున్నం ఉంటుంది కదా! అవును. అది కూడా దాంట్లో కలుపుకొని తింటా ఉంటారనమాట. హ్మ్. అది చిగుళ్ళ కింద అట్లా గంటలు తరబడి పెట్టుకుంటారనమాట. హ్మ్. అట్లా కొన్ని సంవత్సరాల తర్వాత ఇది క్యాన్సర్‌గా మారిపోయే అవకాశం ఉంది. ఆహా! కొంతమంది చుట్టని రివర్స్‌గా పీలుస్తా ఉంటారు. హ్మ్. దాన్ని రివర్స్ టొబాకో స్మోకింగ్ అంటే నార్మల్లీ బర్న్ అయ్యే ఎండ్ ఉంటుంది కదా! హ్మ్. అది మౌత్‌లో పెట్టుకొని ఎక్కువ పొగ రిలీజ్ చేయడానికి అట్లా చేస్తా ఉంటారు. అవును. అది కూడా వెరీ హై రిస్క్ ఫ్యాక్టర్. ఈ మధ్య హ్మ్. ఫ్యాషన్‌గా హుక్కా తీసుకుంటున్నారు. హ్మ్. హుక్కా కూడా హై రిస్క్ ఫర్ క్యాన్సర్ అండి. ఓకే. సార్ నిజంగా సార్ ఇలాంటి కేసెస్ ఎక్కువైపోతున్నాయి సార్. Yes. ఇంకొంతమంది అంటారు మేము రోజుకి ఒక సిగరెట్టే కాలుస్తాం అంటారు. ఒక్క సో, సిగరెట్ మాకెందుకు కాల్చిన వస్తుంది అంటున్నారు సార్. యెస్. ఎవరంటే మేము గట్టిగా తింటాము. సో, యెస్. ప్రాబ్లమ్ లేదులే యెస్. మాకు అని అంటారు. ఇది యెస్. నిజమేనా? సో, ఒక్క సిగరెట్ కూడా డేంజరస్ అండి. హ్మ్. ఈవెన్ 1 సిగరెట్ పర్ డే, 1 పెగ్ పర్ వీక్ అయినా గానీ ప్రాబ్లమాటికే. సో, హుహు. ఈ మధ్య ఎట్లా అయిందంటే
సిగరెట్ తీసుకోవడం కానీ ఆల్కహాల్ తీసుకోవడం కానీ సోషల్ ప్రెషర్ అయిపోయింది. మ్మ్. అట్లాగే పార్టీస్కి వెళ్తే ఎవరైనా ఆల్కహాల్ కానీ సిగరెట్ కానీ తీసుకోకపోతే వాళ్ళని చిన్న చూపుగా చూస్తున్నారు. మ్మ్. అరే ఏంటి నువ్వు తీసుకుంటలేవు. సో ఈ సో వాళ్ళ కోసం వీళ్ళ జీవితాన్ని బలి ఎస్ చేసుకుంటున్నారు. ఎస్ ఆ పియర్ ప్రెషర్ వల్ల వాళ్ళు ఫోర్స్ఫుల్గా ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. సో దిస్ ఇస్ ద మేజర్ కల్చరల్ సిస్టమ్ అండి. అట్లాగే చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, సో అన్క్వాలిఫైడ్ పీపుల్ రకరకాల ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు. ఇది వాడాము దీనివల్ల ఇది రెస్పాండ్ అయిందని. దానివల్ల రెస్పాండ్ అయ్యే క్యాన్సర్ కూడా నాన్ రెస్పాన్స్ లాగా వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఏదైతే రైట్ ట్రాక్ నుంచి వదిలి వాళ్ళు రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోతే, నేను ఢిల్లీ వెళ్ళాలనుకోండి, ఢిల్లీ ట్రైన్ ఎక్కాలి, ముంబై ట్రైన్ ఎక్కితే కాదు కదా. అవును. సో అట్లా రాంగ్ ట్రాక్ వెళ్ళిపోయేసరికి ఈ క్యాన్సర్ క్యూర్ అవ్వడం కాస్త ఇన్క్యూరబుల్ స్టేజ్లో వెళ్ళి పేషెంట్స్ డెత్ అది అవుతా ఉంది. నిజంగా సార్, ఇప్పుడు ఒక సినిమా చూడాలని వెళ్ళినా కూడా మనము స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని అంటుంటారు. Yes. అవి చూసి కూడా వాళ్ళు మేము తాగకపోతే ఇన్కమ్ ఎలా వస్తుంది ఇండియాకి అని అంటుంటారు. అది కాదు మేడం, ఆ స్మోకింగ్ యాడ్స్ని మీమ్స్ చేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. 2 గాజులు అనేది ఎంతో మీమ్స్గా వాళ్ళు చేస్తూ ఉన్నారు అనమాట. ఇది పథటిక్ సినారియో అనమాట. ఎందుకంటే ఒక సీరియస్ ఇష్యూని గవర్నమెంట్ అనేది ప్రొజెక్ట్ చేస్తుంది. అవును. అట్లాగే పబ్లిక్ ప్లేసెస్లో స్మోక్ చేయడం అనేది నేరం. మనకు ఎంతమంది కనిపిస్తూ ఉంటారు. స్మోక్ చేయొద్దంటే ఇంకా వాళ్ళు మన మీద రివర్స్ అవుతారు. అవును. మీరు మనీ ఇచ్చారా అన్నట్టు రివర్స్ అవుతా ఉంటారు. వర్క్ స్ట్రెస్ అంటుంటారు, Yes. రకరకాల Yes. ప్రాబ్లమ్స్ అన్ని చెప్తుంటారు Yes. సార్. మారమంటే అసలు మారను ఎస్ అంటారు. ఎస్ ఇంకొంతమంది మారాలి అని అనుకుంటారు, తాగకుండా ఉండాలని చెప్పి. సో అలాంటి వాళ్ళు ఎలాంటి మెడిసిన్ తీసుకుంటే బెటర్? సో ఎవరైతే వన్స్ డిసైడ్ అవుతారో నేను స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ స్టాప్ చేయాలంటే, వాళ్ళకి సైన్స్ పరంగా రకరకాల మెడికేషన్స్ ఉన్నాయండి. అట్లాగే సోషల్ ఫ్రేమ్వర్క్ ఉంది, టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళకి 360 degrees ఏ విధంగా మనం స్టాప్ చేయాలనేది. అట్లాగే చాలా మంది కౌంటర్స్ ఉంటుందండి. స్మోకింగ్ చేసేటప్పుడు 10 మందికి చెప్పి మాను అంటారు. ఎందుకంటే మనం బయట వెళ్ళి స్మోక్ చేయాలనుకుంటే ఎవరో చూసి మనం చేస్తూ ఉంటారు అనమాట. అట్లాంటి రకరకాల సోషల్ మనకి హెల్ప్ మనకి ఈజీగా అందుబాటులో ఉంది. ఎవరైనా ఆంకాలజిస్ట్ కానీ అట్లాగే డి అడిక్షన్ స్పెషలిస్ట్ని కలిస్తే దే విల్ సపోర్ట్ ఇన్ స్టాపింగ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. సార్ ఇంకొక విషయం సార్, ఈ క్యాన్సర్ అన్నది ఆడవాళ్ళకే ఎక్కువ వస్తుందా, మగవాళ్ళకి మాత్రమే ఎక్కువ వస్తుందా? సో అట్లా మనం వేరు చేసి చూడాల్సిన అవసరం లేదండి. క్యాన్సర్ ఎవరికన్నా రావచ్చు. అన్ని క్యాన్సర్స్లో చూస్తే రొమ్ము క్యాన్సర్ ఈజ్ హైయెస్ట్ అండి ఇండియాలో. అండ్ ఇంకో ఫిగర్ చెప్తానండి, ప్రతి 8 నిమిషాలకి ఒక మహిళ బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల ఇండియాలో చనిపోతున్నారనమాట. ఈ స్టాటిస్టిక్స్ అనేది చాలా భయంకరమైన స్టాటిస్టిక్స్. అట్లాగే హైదరాబాద్లో ఇండియాలో కల్లా హైయెస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అండి. సో ఎందుకు చెప్తున్నానంటే, ఆడవాళ్ళలో ఉండే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ అనేది అన్ని క్యాన్సర్స్లో పోలిస్తే హైయెస్ట్ కామనెస్ట్ క్యాన్సర్ అనమాట. అయినా కానీ చాలా మందికి అవగాహన ఉండదు. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. వాళ్ళు ఏదన్నా సపోజ్ న్యూ బ్రెస్ట్లో ఏమైనా చిన్న గడ్డు లాంటిది ఉంటే ఫస్ట్ ఏం చేస్తారు, వాళ్ళ ఫ్రెండ్ అడుగుతారు, అరే నాకు ఇట్లా అయింది ఏమైండొచ్చు అన్నట్టు ఫస్ట్ అడుగుతారు. తర్వాత నాన్ స్పెషలిస్ట్ కానీ మెడికల్ షాప్స్కి వెళ్ళి మందులు తీసుకుంటారు. ఇట్లా సిమ్టమ్ వచ్చిన తర్వాత కూడా రకరకాల కారణాల రీత్యా వాళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్ వచ్చే వరకు జబ్బు వేరే ప్రాంతాలకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే రొమ్ము క్యాన్సర్ని మనము మొగ్గ దశలోనే గుర్తించడానికి ఒక స్క్రీనింగ్ టెస్ట్ అని ఉంటుందండి. 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ టెస్ట్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఎక్స్రే ఆఫ్ ద బ్రెస్ట్ అండి. ఈ ప్రొసీజర్ అవ్వడానికి 5 నిమిషాలు మనకి పడుతుంది. సో ఈ మ్యామోగ్రామ్ కనుక మనం చేసినట్లయితే ఈ క్యాన్సర్ని మనం తొలి దశలోనే గుర్తించి కంప్లీట్గా మనం క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు క్యాన్సర్ గురించి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇందులో. సో ఒక్కొక్క గురించి ఒక్కొక్కటి చెప్పారు మీరు. సో ఇప్పుడు కీమోథెరపీ ఇస్తుంటారు. సో కొంతమంది ట్రీట్మెంట్ చేయించుకుంటుంటారు, సర్జరీస్ జరుగుతాయి క్యూర్ అవ్వడానికి. సో వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు? సో జనరల్లీ కీమోథెరపీ కానీ క్యాన్సర్కి ఇచ్చే రేడియేషన్ కానీ సర్జరీ కానీ ఒక విధంగా బాడీలో హీట్ని జనరేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ హీట్ పెరిగిపోవడం వల్ల బాడీలో ఉన్న క్యాన్సర్ సెల్స్ అనేవి కిల్ అయిపోతూ ఉంటాయి. అదే హీట్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకు బాడీలో ఎప్పుడైనా హీట్ పెరిగింది అనుకోండి, స్పైసీ ఫుడ్ తింటే మనకి ఏమవుతుంది, కొద్దిగా డయేరియా అవ్వడం కానీ పొట్టలు నొప్పి అవ్వడం కానీ, అట్లాగే కొంతమంది హై స్ట్రెస్ అండ్ హీట్ ఎన్విరాన్మెంట్లో హెయిర్ లాస్ అవ్వడం కానీ జరుగుతుంది. సో ఇదే హీట్ వల్ల కీమోథెరపీ వాళ్ళలో ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. హెయిర్ లాస్ అవ్వడం కానీ, మౌత్ అల్సర్స్ అవ్వడం కానీ, వీక్గా అయిపోవడం కానీ, అట్లాగే మోషన్స్ అవ్వడం కానీ జరుగుతుంది. ఇట్లాంటి యాంటిసిపేటెడ్ వేడి పెరిగినప్పుడు
సపోజ్ నేను స్పైసీ డైట్ తీసుకుంటే ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అమాంతం పెరిగిపోతాయి. సో కీమోథెరపీ తీసుకున్నప్పుడు బాయిల్డ్ ఫుడ్, కుక్డ్ ఫుడ్, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఆహారం, ఇన్ఫెక్షన్ లేని ఆహారం, ఇంట్లో వండుకున్న ఆహారం మనం తీసుకోవాల్సి వస్తుంది అనమాట. స్పైసీ ఫుడ్ కానీ, ఉప్పు ఎక్కువగా ఉన్న ఫుడ్ కానీ, బయట నుంచి తీసుకునే ఆహారం కానీ, ఇన్స్టెంట్ ఫుడ్ కానీ అవాయిడ్ చేయాలి. ఫ్రూట్స్ తీసుకోవాలంటే ఫ్రూట్స్ యొక్క స్కిన్ని పీల్ చేసి తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే మనకి ఫర్టిలైజర్స్ ఏమన్నా వేసినా కానీ, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా కానీ బయటి సైడ్ ఉంటుంది. సో అట్లా యాపిల్ తీసుకుంటే మనం స్కిన్ పీల్ చేసి మనం ఫ్రూట్స్ అన్ని తీసుకోవచ్చు అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వేడి ఎక్కువ ఉన్న ఆహారం కానీ, స్పైస్ ఎక్కువ ఉన్న ఆహారం కానీ అట్లాంటిది అవాయిడ్ చేయడం డ్యూరింగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అడ్వైజబుల్ అండి. సార్ ఇప్పుడు మీరు కీమోథెరపీ వల్ల హెయిర్ లాస్ అవుతుందని అంటున్నారు, మరి తిరిగి హెయిర్ వస్తుందా వాళ్ళకి? ఎస్. సో ఈ కీమోథెరపీ వల్ల హెయిర్ లాస్ ఏదైతే అవుతుందో మనకి కీమోథెరపీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మన చాలా మంది సెలబ్రిటీస్ అండి, మీరు సోనాలి బ్రిందరి గారిని చూసినా కానీ, మనీషా కొయిరాలా గారిని చూసినా కానీ, మన యువరాజ్ సింగ్ క్రికెటర్ గారిని చూసినా కానీ చాలా మంది కీమో తీసుకున్నప్పుడు ఆ బాల్డ్ హెడ్ తో వాళ్ళు సోషల్ మీడియా పేజెస్ లో వాళ్ళు పోస్ట్ చేశారు. తర్వాత ఎవ్రీబడి రికవర్ అయిన తర్వాత నార్మల్ లైఫ్కి వచ్చేసారు, మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అయింది. ఇన్ఫాక్ట్ నేను చెప్తే మనీషా కొయిరాలా ఆఫ్టర్ రికవరింగ్ ఫ్రమ్ క్యాన్సర్ మళ్ళీ మూవీస్ లో యాక్ట్ చేయడం, టీవీ సిరీస్ లో యాక్ట్ చేయడం, నార్మల్ మనిషి వల్లే తను అయిపోయారు. సో ఈ హెయిర్ లాస్ అనేది టెంపరీ థింగ్ అండి, మళ్ళీ హెయిర్ తిరిగి వస్తుంది. క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత నార్మల్ జీవితంలో మనము రావచ్చు, మనం నార్మల్ యాక్టివిటీ కంటిన్యూ చేయొచ్చు. ఓకే, కీమోథెరపీ అనేది ఎన్నిసార్లు తీసుకుంటారు సార్ పేషెంట్స్? సో ఈ కీమోథెరపీ అనేది మనకి డిపెండ్ అవుతుంది బేస్డ్ ఆన్ చాలా ఫ్యాక్టర్స్లో. ఆ క్యాన్సర్ ఏ టైప్ అనేది, ఏ స్టేజ్లో ఉంది అనేది, ఏ పార్టీకి స్ప్రెడ్ అయింది అనేది, ఆ క్యాన్సర్లో కూడా రకరకాల సబ్ టైప్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రొమ్ము క్యాన్సర్ అనేది తీసుకుంటే ఒక రకమైన బ్రెస్ట్ క్యాన్సర్, హార్మోన్ పాజిటివ్ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్లో కీమో మనం ఇవ్వము, ఓన్లీ టాబ్లెట్ ట్రీట్మెంట్తో మనం చేస్తాం అనమాట. ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనే ఇంకో సబ్ టైప్ ఉంది, దాంట్లో కీమోథెరపీతో పాటు ఇమ్యూనోథెరపీ ఇస్తాం. HER2 పాజిటివ్లో కీమోథెరపీతో పాటు టార్గెటెడ్ థెరపీ. అంటే అందరికీ ఒకే రకమైన మందు ఉండదు. చాలా మంది ఈ క్వశ్చన్ అడుగుతుంటారు, సార్ తనకి రొమ్ము క్యాన్సరే, నాకు రొమ్ము క్యాన్సరే, తనకేమో మీరు టాబ్లెట్స్ ఇస్తున్నారు, నాకేమో హెవీ కీమో ఇస్తున్నారు. అంటే ఒకరు ట్రీట్మెంట్ ఇంకో ట్రీట్మెంట్కి మనం కంపేర్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం, వాళ్ళ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రకారం, వాళ్ళ స్టేజ్ ప్రకారం మనం నిర్ణయించడం జరుగుతుంది. సో ఎక్కువ ఉంటే ఎక్కువ డోస్ ఇస్తారు, తక్కువ ఉంటే మెడిసిన్ తోనే కంప్లీట్ చేస్తారు. ఓకే సార్, ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఒక 55-60 ఏజ్ గ్రూప్ లేడీస్ ఉంటారు, వాళ్ళు ఓన్లీ టీలు తాగడము, కరెక్ట్ టైం ఫుడ్ తీసుకోరు. సో అలాంటి వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుంది అంటుంటారు, తిన్నది జీర్ణం కావట్లేదు అంటుంటారు, పడుకుంటే ఊపిరి ఆడట్లేదు అంటారు. సో ఇది కూడా క్యాన్సరేనా సార్? సో అది క్యాన్సర్ కాదండి, దాన్ని ఊబకాయం, ఒబేసిటీ అంటాము. సో బరువు ఎక్కువ పెరిగిపోతే ఏమవుతుంది, మన అల్టిమేట్ వెయిట్ అంటే, సో ఒకటి ఏంటంటే బరువు పెరుగుతారు వన్ సెట్ ఆఫ్ పీపుల్, అంటే 50 నుంచి 60 సంవత్సరాల్లో ఆ బరువు పెరిగినప్పుడు మాక్సిమం వెయిట్ అంతా మన బ్యాక్ బోన్ పై పడుతుంది. అట్లాంటి సమయంలో మనకి పెయిన్ అది వస్తుంది. సపోజ్ ఈ వయసులో లేడీస్ సపోజ్ బరువు తగ్గారంటే ఖచ్చితంగా లోపల క్యాన్సర్ ఉందేమో అనేది మనం పరీక్ష చేయాల్సి వస్తుంది అన్నమాట. నేను ఫస్ట్ చెప్పినట్టు ఏ కారణం లేకుండా బరువు తగ్గారనుకోండి, ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యాన్సర్ సిమ్టమ్ అన్నమాట. సార్ ఇప్పుడు చూసుకుంటే పిల్లల్లో కూడా, పుట్టిన పిల్లల్లో కూడా క్యాన్సర్ వస్తుంది అంటున్నారు, సో అది నిజమేనా సార్? క్యాన్సర్ అనేది మనం చిన్నపిల్లల్లో నుంచి పెద్ద వయసు వాళ్ళల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. చిన్నపిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. చిన్నపిల్లల్లో సరైన ట్రీట్మెంట్ మనం ఇవ్వగలిగితే బ్లడ్ క్యాన్సర్లో కూడా 90% మనం కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సార్ ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ అన్నప్పుడు సో చాలా కేర్ తీసుకుంటారు, ఫ్రూట్స్ తినడం అని, సో డాక్టర్ ఏ మెడిసిన్ ఇస్తే అది తీసుకుంటుంటారు, మరి పిల్లలకి ఎందుకు వస్తుంది సార్ క్యాన్సర్ అన్నది? సో ఇంతకుముందు మనం చర్చించుకున్నట్టు క్యాన్సర్లో మేజర్ కారణాలు మనం చూస్తే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అట్లాగే ఆహార నియమాలతో పాటు కొన్ని జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయి. ఆ జన్యుపరమైన కారణాల్లో మనకి అరౌండ్ 10 నుంచి 15% మాత్రమే మనకి ప్రస్తుతం ఉన్న నాలెడ్జ్తో మనం ఖచ్చితంగా చెప్పగలం. దాదాపు 70 నుంచి 80% కేసెస్లో ఇంకా పరిశోధనలు అవి జరుగుతూ ఉన్నాయి. కొన్ని కేసెస్లో చాలా మంది అడుగుతుంటారు, సార్ నేను స్మోకింగ్ చేయను, ఆల్కహాల్ చేయను, రెగ్యులర్గా నేను ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను, నేను ఏ తప్పు చేశాను నాకు క్యాన్సర్ వచ్చిందని చాలా మంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి నేను తెలియజేయండి ఏంటంటే
కొన్ని కారణాలు ఇప్పటికీ మనకి క్యాన్సర్ ఎందుకు వస్తుందో అనేది తెలీదు. మనకి తెలిసింది ప్రస్తుతానికి ఖచ్చితంగా ఏంటంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎట్లా చేస్తే మన క్యూర్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది అనేది మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ క్యాన్సర్ ఎందువల్ల వచ్చింది, ఎన్ని రోజుల క్రితం వచ్చింది అనే దానికి 100% ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ సైన్స్ ప్రకారంగా నేను ఈరోజు ఇవ్వకపోవచ్చు. ఫర్దర్గా కొన్ని సంవత్సరాల తర్వాత పరిశోధనల రిజల్ట్లో ఈ ఆన్సర్ నేను మీకు మళ్ళీ ఇవ్వగలను. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే చాలా మంది వాటర్ అనేది ఫిల్టర్స్ లో వేసుకుంటూ ఉంటారు. సో కొంచెం ఆ శుద్ధకి అంటుకుంటే మనకి ఫ్రెష్ వాటర్ అంటారు. సో అలాంటి వాటర్ నిల్వ ఒక 2 days 3 days ఇంట్లో పెడుతూ ఉంటారు, అదే తాగుతూ ఉంటారు అయ్యే వరకు ఆ బిందె నీళ్ళు. సో అలా కూడా వాటర్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అంటున్నారు, నిజమే అంటారా? సో అన్ప్యూరిఫైడ్ వాటర్ అంటే మనము ఎటువంటి ప్యూరిఫికేషన్ లేకుండా డైరెక్ట్గా వాటర్ కన్స్యూమ్ చేస్తే దాంట్లో కొన్ని హెవీ మెటల్స్తో మిక్స్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అంటే ఇప్పుడు కొంతమంది ఆక్వా అని చెప్పి కొన్ని వచ్చేసాయి కదా సార్, డిఫరెంట్ ఫిల్టర్స్. సో అలాంటి వాటిలో కూడా ప్యూర్ సో ఈ వాటర్ ఫిల్టర్స్ రావడం వల్ల ఒకందుకు మనకి మంచిదే అని చెప్పాలి. దానివల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అనేది తగ్గిపోయినాయి. ఇవి క్యాన్సర్ కారణం అనేది ఎటువంటి ప్రూఫ్ లేదండి. వాటర్ ఫిల్టర్స్ వాడడం వల్ల ఎటువంటి క్యాన్సర్ రిస్క్ ఏమాత్రము లేదు, భయపడవలసిన అవసరం ఏమీ లేదు. సార్ ఇప్పుడు మనకి బయట చూస్తే కొన్ని బాటిల్స్ లో మనకి క్యాన్ వాటర్స్ వస్తూ ఉంటుంది, దానివల్ల బోన్ క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. సో దీంట్లో ప్రాబ్లం ఏంటంటే అండి, విత్ టైం ఒక ప్లాస్టిక్ మెటీరియల్ ఏదైతే ఉందో అండి దానికి ఒక లైఫ్ టైం ఉంటుంది అనమాట. ఆ పర్టికులర్ లైఫ్ టైం తర్వాత చిన్న చిన్న ప్లాస్టిక్ పదార్థాలు ఏంటంటే ఆ వాటర్ బాటిల్ వాల్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. దాన్నే మనం మైక్రో ప్లాస్టిక్స్ అంటాం అనమాట. సో ఆ క్యాన్ అనేది కాదు, ప్రాబ్లం ఏంటంటే ఆ ప్లాస్టిక్ వాడకం వల్ల. సో ఆ ప్లాస్టిక్ కొన్ని సంవత్సరాలుగా కొంచెం కొంచెం లీచ్ అయిపోయి ఆ మైక్రో ప్లాస్టిక్ మన సిస్టంలో వెళ్ళిపోయి అది క్యాన్సర్కి కారణం అవ్వచ్చు. వాటర్ ఇస్ నాట్ కాజ్. దీంట్లో ఏంటంటే ఆ ప్లాస్టిక్లో నిల్వ చేసి ఆ క్యాన్స్ అంటున్నారు కదా, ఒకే క్యాన్ కొన్ని సంవత్సరాల తరబడి అది వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు, అంటే కడగకుండా అదే వాడుతున్నారు. అట్లాగే ఒక ప్లాస్టిక్ క్యాన్ కి 2-3 years లో చేంజ్ చేయాల్సి వస్తుంది. అదే ప్లాస్టిక్ లో వాటర్ నింపి దాని వాల్ లో ఉన్న ప్లాస్టిక్ కూడా ఆ వాటర్ లో కలిసిపోయి ఆ ప్లాస్టిక్ ని మనం తాగుతా ఉన్నాం అనమాట. ఓకే సార్, వ్యాక్సినేషన్స్ ఏమైనా ఉన్నాయా సార్ పుట్టిన పిల్లలకి ఇప్పుడు అంటే క్యాన్సర్ రాకుండా ఉండడానికి? సో పెద్దవాళ్ళకి అంటే చాలా మందికి వచ్చినది తెలియట్లేదు, సో రాకుండా ఉండడానికి కూడా ఏమైనా వ్యాక్సినేషన్స్ ఉన్నాయా? చాలా మంచి ప్రశ్న అడిగారండి. క్యాన్సర్ని మనం కంప్లీట్గా రాకుండడానికి కొన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయండి. ఎస్పెషల్లీ స్త్రీలలో వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్కి మనకు ఒక వ్యాక్సిన్ ఉందండి, దాన్నే HPV వ్యాక్సిన్ అంటాం, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అంటాం. 9 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల లోపు బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరూ ఈ వ్యాక్సిన్ని తీసుకోవాలన్నమాట. 2 డోసెస్ ఉంటాయండి, 6 నెలల వ్యవధిలో మనం ఇస్తూ ఉంటాం అనమాట. ఈ వ్యాక్సిన్ కనుక తీసుకున్నట్లయితే సర్వైకల్ క్యాన్సర్ నుంచి మనము దాదాపు ప్రివెంట్ అది చేయొచ్చు. 26 సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో కూడా ఈ వ్యాక్సిన్ మనం ఇస్తున్నాము. ఆ వ్యాక్సిన్ ఏదైతే ఉందో డాక్టర్ గారి పర్యవేక్షణలో మనం ఇస్తామన్నమాట. సో ఇది రొటీన్గా మనం తీసుకోవచ్చండి. ఈ వ్యాక్సిన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. రెండో రకమైన వ్యాక్సిన్ ఏంటంటే, ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి కూడా సేమ్ ఇదే వ్యాక్సిన్ ఇస్తారా? సో మనం ఇందాక చర్చించుకున్నట్టు ఏదైతే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఉంది ఇది ప్రివెంటివ్ వ్యాక్సిన్ అమ్మ, అంటే జబ్బు రాకుండా చూసేది. ఈ మధ్య కొద్దిగా థెరప్యూటిక్ వ్యాక్సిన్స్ వచ్చినాయి, అంటే ఆల్రెడీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో మళ్ళీ క్యాన్సర్ తిరిగి రాకుండా ఉండడానికి ఇచ్చే వ్యాక్సిన్ ని థెరప్యూటిక్ వ్యాక్సిన్ అంటారు. మీరు ఈ మధ్య న్యూస్ లో వినుంటారు, రష్యన్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది చాలా మంది అడుగుతా ఉన్నారు. అది కూడా ఒక రకమైన థెరప్యూటిక్ వ్యాక్సిన్ అన్నమాట. అంటే ఆల్రెడీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో ఆ ట్యూమర్ టిష్యూ నుంచి కొంచెం మెటీరియల్ తీసి అది మాడిఫై చేసి అది వ్యాక్సిన్ రూపంలో మనం ఇవ్వనట్లయితే ఆ క్యాన్సర్ మళ్ళీ తిరిగి రాకుండా ఉంటుంది. అంటే రొమ్ము క్యాన్సర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రొమ్ము క్యాన్సర్ సర్జరీ తర్వాత ఆ వ్యాక్సిన్ మనం ఇవ్వగలిగితే మళ్ళీ క్యాన్సర్ తిరిగి రాకుండా వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని మనం థెరప్యూటిక్ వ్యాక్సిన్ అంటాం. ప్రివెంటివ్ వ్యాక్సిన్ అంటే అసలు జబ్బే రాకుండా చేసేది. దాంట్లో మనకు సర్వైకల్ క్యాన్సర్ ఉంది, అట్లాగే లివర్ క్యాన్సర్కి కారణమైన హెపటైటిస్ BC వైరస్ అంచివేయాల ఉద్దేశంతో హెపటైటిస్ BC వ్యాక్సిన్ తీసుకుంటే కూడా లివర్ క్యాన్సర్ రాకుండా మనము స్టాప్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇలా క్యాన్సర్స్ నుంచి దూరం సార్. ఇప్పుడు చాలా మంది క్యాన్సర్ రాకుండా, ఇప్పుడు చాలా మందికి జన్యుపరంగా వస్తుంది అంటున్నారు. సో రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదంటారు? సో చాలా మంచి ప్రశ్న అండి ఇది కూడా. ఆహార పదార్థాల్లో ఏంటంటే మనం ఇండియన్ వే ఆఫ్ ఫుడ్ తీసుకోవాలండి. ఈ మధ్య ఏమవుతుందంటే ఫాస్ట్ ఫుడ్ కల్చర్, అంటే మనకి అమెరికాలో కానీ యూరప్లో కానీ
వాళ్ళు ఇంట్లో వండే వాళ్ళకి టైం ఉండదు, ఓపిక ఉండదు అనమాట. సో ఇన్స్టెంట్ ఫుడ్కి ఆహారపడడం, అట్లాగే జంక్ ఫుడ్కి ఆహారపడడం, దీంట్లో రకరకాల కెమికల్స్ ఉంటాయి, నైట్రేట్స్ అని, అట్లాగే పాలిసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అని, ఇవి క్యాన్సర్ కారణాలన్నమాట. మనం అవాయిడ్ చేయవలసిన ఫుడ్స్ మనం మళ్ళీ చెప్పుకున్నట్లయితే షుగరీ డ్రింక్స్ అవి తీసుకోవద్దండి, అట్లాగే బార్బిక్యూ ఫుడ్ మనం తీసుకోవద్దండి, అట్లాగే వేయించేసిన నూనెలలో అంటే డీప్ ఫ్రైడ్ కానీ, రీహీటెడ్ ఫుడ్ కానీ, ఇన్స్టెంట్ ఫుడ్స్ కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేసి ప్రాపర్లీ బాయిల్డ్, కుక్డ్ ఇది తీసుకోవాలి. ప్రతిరోజు ఒక ఫ్రూట్ తీసుకోవాలండి, ఆ సీజన్కి తగ్గట్టు ఆ ఫ్రూట్. ఈ ఫ్రూట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే క్యాన్సర్ని కారకమైన కెమికల్స్ని కబలిచ్చేసి తగ్గించేస్తుంది. దీనివల్ల క్యాన్సర్ రిస్క్ మనకి తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఫైనల్లీ ఒక మెడికల్ ఆంకాలజిస్ట్గా మీరు మన బీఆర్కే వ్యూవర్స్కి ఇవ్వాల్సినటువంటి మెసేజ్ చెప్పండి సార్. మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే మీకు ఏమన్నా ప్రాబ్లం వస్తే క్వాలిఫైడ్ డాక్టర్ని సంప్రదించాలి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని కాదు. నెంబర్ 1. నెంబర్ 2, సర్వైకల్ క్యాన్సర్కి మనం వ్యాక్సిన్తో ప్రివెంట్ చేయొచ్చు. అట్లాగే ఆహార నియమాలు, అట్లాగే ఎక్సర్సైజ్ ప్రాపర్గా చేసినట్లయితే, చెడు అలవాట్లకి దూరంగా ఉంటే దాదాపు 80% క్యాన్సర్స్ని మనం కంప్లీట్గా రాకుండా నివారించవచ్చు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. Thank సో you. చూసారు కదా వ్యూవర్స్, మన సంతోష్ గారు అయితే ఆంకాలజిస్ట్ డాక్టర్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయన్నారు. సో ఎలా వస్తుంది ఏంటి, సో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేశారు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, లేదు మేము కాల్ చేసి అడగలేము అన్న వాళ్ళు కింద కమెంట్ రూపంలో తెలియజేసిన. సో నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఈ క్వశ్చన్స్ అన్నీ అడగమైతే జరుగుతుంది. సో చూస్తూనే ఉండండి బీఆర్కే హెల్త్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.